వెల్కమ్ వాసు ప్రకృతి లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తున్నటువంటిది చెనిక్కాయ పప్పు వేసిన మరుసటి రోజే రైతు చూడండి. అంటే ఈ మందు అనేది గడ్డి రాకుండా ఉండేదానికి ఇలాగా మందు అనేది క్యాన్లో పోసుకొని రైతు అనేది స్ప్రే చేస్తారంటూ. చూడండి ఒకసారి మట్టిలో ఎలా పడుతుందో. చెనిక్కాయల విత్తనం వేసిన మరు రోజే ఇలాగ రైతు అనేది మందు కొడతారన్నమాట. ఈ యొక్క మందు కొట్టడం వల్ల లాభాలు రైతుకి గడ్డి అనేది మొలవకుండా ఉంటుంది. చూడండి ఇలా స్ప్రే చేస్తూ ఉండాల. చూడండి ఎంత అందంగా రైతు అనేది చూడు ఆ యొక్క క్యాన్లో స్ప్రే చేసేది ఎట్ట కొడుతున్నారో చూడండి. ఈ మందు ద్వారా రైతుకి గడ్డి అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ అనేది తక్కువ వస్తుంది. దీంతో ఈ మందు ద్వారా చిన్న చిన్న గడ్డి మొలకలు అనేది అంతా చనిపోతుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రైతు అనేది ఎంత కష్టపడుతున్నారంటే రైతుకి మనకు ఎప్పుడు రైతు అనేది మనకు చాలా అవసరం. మనకు ఇండియాలో ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. అలాగే మనకు ఆహారం తింటున్నామంటే రైతు వల్లే. ఒక ముద్ద తింటున్నామంటే రైతు కష్టపడితేనే మనం ఆహారాన్ని తింటున్నాం. రైతు కష్టం, రైతే రాజ్యం. ఒకసారి చూడండి రైతు ఎంత కష్టపడుతున్నారంటే చూడండి. ఇప్పుడు నేను రైతుని అడిగి తెలిసింది ఏరా అంటే చెనిక్కాయ అనేది నిన్న వేసినారంట. నిన్న వేసిన వెంటనే ఇలా ఎందుకు మందు కొడుతున్నారంటే అప్పుడు రైతు చెప్పిన విషయం ఏరా అంటే ఈ మందు ద్వారా ఇప్పుడు దానిపైన ఉన్న గడ్డి అనేది చిన్న చిన్న మొలకలుగా ఉంటుంది. ఈ మందు కొట్టడం వల్ల పూర్తిగా తొలగిపోతుంది. అంటే గడ్డి తవ్వకం మనుషులను పెట్టి రైతు ఖర్చు పెట్టేది మిగిలిపోతుంది అన్నమాట. ఇది ఇలా కొడతారన్నమాట రైతు. చూడండి రైతు ఎంత కష్టపడుతున్నాడో. మనందరూ రైతుకి సహాయపడాలి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పక చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై భారత్. మనందరికీ రైతుకని సపోర్ట్ చేయాలా. చూడండి ఇదే చెనిక్కాయ విత్తనం వేసిన మరుసటి రోజే గడ్డి మొలకలు రాకుండా ఉండడానికి రైతు కొట్టే స్ప్రే అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా రైతు అనేది ఆ యొక్క మందుని కరెక్ట్గా ఒక బిందె నీళ్ళతో తీసుకొని ఆ యొక్క మందు ఒక 100 ml పోసి ఇలాగా పిచికారి చేస్తారన్నమాట రైతు.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన రైతు దగ్గర ఉన్నామన్నమాట. ఈ మందు ద్వారా ఎలాంటి లాభాలు అనేది రైతుని అడిగి మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ మందు కొట్టడం వల్ల ఎలాంటి లాభాలు? ఈ మందు కొట్టడం వల్ల శనక్కాయలు వేసిన మరుసటి రోజు ఈ మందు స్ప్రే చేస్తూ ఉంటారు. గడ్డి అనేది చాలా తక్కువగా పడుతుంది. మనం గడ్డి మొలకలు అనేది చాలా తక్కువగా పట్టడం వల్ల మనం కలుపు తీయేటప్పుడు కూలి మనుషులు తక్కువగా పడతారు. ఇది రైతుకి లాభదాయకం కాబట్టి ఈ మందుని శనక్కాయలు వేసిన మరుసటి రోజు స్ప్రే చేస్తూ ఉంటారు. దానికోసం ఈ మందుని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే సార్, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు ఎన్ని గుంటలు వేసినారు సార్ మొత్తం ఇది శనక్కాయలు? 30 గుంటలు వేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ఈ మందు కొట్టడం వల్ల మీకు మినిమం ఒక 30 మంది మనుషులను పెట్టి చేసేది మీకు మీరు ఒక 15 మంది పెట్టి చేసుకుంటాం. ఈ మందు కొట్టడం వల్ల లాభం. ఓకే, అంటే శనక్కాయలు వేసిన మరుసటి రోజు ఈ యొక్క మందు కొడితే ఆ యొక్క గడ్డి మొలకలు అనేది మొత్తం చనిపోతుంది పైనే, అంతే కదా సార్? ఈ మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు శనక్కాయ పప్పుకి. ఇప్పటికి గడ్డికి మాత్రం పనిచేస్తుంది అనమాట. ఓకే సార్ అనమాట. దానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇది చాలా రైతుకి లాభదాయకం కాబట్టి ఈ మందుని స్ప్రే చేస్తూ ఉంటాం. శనక్కాయలు వేసిన మరుసటి రోజు దీన్ని స్ప్రే చేయాలి, లేకపోతే 3వ రోజు ఖచ్చితంగా స్ప్రే చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనమాట రైతు చెప్పిన విషయము. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని, లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.